Hello everyone, welcome back to our channel Vanita Sisters. A channel every home needs. అది ఏ ఛానల్ కాదండి, మన ఛానలే. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. అబ్బా, ఈ కంటెంట్ మనకి లేదా మన ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉందే అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ని మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎప్పటిలాగే మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలి, అందులో ఏమేం యాడ్ చేయాలనేది చూపిస్తాను. అవేవో యాడ్ చేయాలనేసి చెప్తాను అనుకోకండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవి మాత్రమే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. గోరింటాకు బాగా పండాలంటే గోరింటాకులో చింతపండు వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, అల్లం బెల్లం వేయాలనేసి ఇలా చెప్తుంటారు కదండి. అవేమీ అవసరం లేకుండా, అలా అని వాటర్ కూడా పోయకుండా ఓన్లీ ఒక 3 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసి గోరింటాకుని మనం ఎర్రగా పండించుకోవచ్చండి. బాగా పండడానికి కొంతమంది చక్కెర నీళ్లు వేయమంటారు, కొంతమంది అయితే చేతికి గోరింటాకు ఎండిపోయిన తర్వాత జెండు బాంబు పూయమంటారు. ఇలాంటివేమీ లేకుండా సింపుల్ మరియు ఎఫెక్టివ్ గా గోరింటాకుని మనం పండించుకుందాం. గోరింటాకు బాగా పండాలంటే లేతాకు కావాలి, ముదురాకు కావాలి, లేదా చెట్టుకున్న కాయలు లేదా దాని పూత కొంచెం వేయాలి అనేసి మీరు ఎక్కడైనా వినుంటారేమో అండి. గోరింటాకు ఎర్రగా పండాలి అంటే లేతాకైనా ఒకటే అండి, ముదురాకైనా ఒకటే అండి. ఏ ఆకైనా గోరింటాకే కదా, సో ఏ ఆకైనా తీసుకోండి. మనం తీసుకున్న గోరింటాకులో ఎటువంటి పుల్లలు లేకుండా ఏది పెట్టుకోవాలండి. అలా అనేసి గోరింటాకుని కడగాల్సిన అవసరం కూడా లేదు, మనం డైరెక్ట్ గా మిక్సీకి వేసుకోవచ్చు. పెళ్లిళ్ళకి పేరెంటాలకి మనం వక్కలు యూస్ చేస్తుంటాం కదండి, ఆ వక్కల్ని మనం ఈ గోరింటాకులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పిడికిళ్ళ గోరింటాకు తీసుకున్నానండి. సో ఆ 3 పిడికిళ్ళ గోరింటాకి ఇక్కడ నేను 2 వక్క బిళ్ళలు వేసుకుంటున్నాను. వక్క బిళ్ళలు లేకపోతే ఒక్క పట్లాలైనా వాడొచ్చండి, ఏ దానికైనా మనకి సేమ్ రిజల్టే ఉంటది. ఈ గోరింటాకుని నేను రోట్లో వేయకుండా మిక్సీలో వేసుకుంటున్నానండి. అందుకనేసి ఆ వక్కల్ని కొంచెం పొడిగా చేసుకొని దాన్ని గోరింటాకులో మిక్స్ చేసుకుంటున్నాను. వక్కలు ఎక్కువగా వేస్తే గోరింటాకు బాగా పండుద్ది అనేసి ఒకటి ఉంది కదండి, అలా అనేసి ఏదైనా కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఈ గోరింటాకు యొక్క న్యాచురాలిటీ పోద్ది కదండి. వక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 చిన్న సైజ్ నిమ్మకాయలు తీసుకొని పిండుకుంటున్నానండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆకుకి తగినంతగా మజ్జిగ పోసుకోవాలండి. నాకు ఇక్కడ మజ్జిగ అవైలబుల్ గా లేకపోవడం వల్ల నేను 3 స్పూన్ల పెరుగు యూజ్ చేశాను. నార్మల్ గా గోరింటాకులో నీళ్లు ఎక్కువగా వాడితే గోరింటాకు అంత ఎదగా పండదండి, కానీ ఇక్కడ నాకు మజ్జిగ అవైలబుల్ గా లేదు కాబట్టి నేను పెరుగులో కన్సిస్టెన్సీ కోసం మిక్సీకి పట్టే ముందుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర మజ్జిగ అవైలబుల్ గా ఉంటే మజ్జిగనే ప్రిఫర్ చేయండి. మజ్జిగ అవైలబిలిటీ లేకపోతే పెరుగుని యూజ్ చేయండి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి చాలు. గోరింటాకులో లాస్ అండ్ డై అనే ఒక ప్రాపర్టీ ఉంటదండి. దానికి ఎసిడిక్ నేచర్ ఉన్న లెమన్ మరియు మైల్డ్ ఎసిడిక్ నేచర్ ఉన్న కర్డ్ లాంటివి మిక్స్ అయినప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి డార్క్ రెడ్ కలర్ వస్తుంది. గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. సో ఆ ఎసిడిక్ నేచర్ ని తగ్గించకుండా వాటర్ లైట్ గా యూజ్ చేసుకున్నామంటే గోరింటాకు బాగా ఎర్రగా పండుద్ది. ఇంకా ఆ గోరింటాకుని కిచెన్ లో ఉన్న గిన్నెల్లో కాకుండా ఇట్లాగా కొబ్బరి చిప్పల్లో వేసుకుంటే వాటిని రీయూస్ చేసినట్టు ఉంటదండి. ఇంకా గోరింటాకు చేతికి పెట్టుకోవడానికి ఇక్కడ నేను చీకుడు పుల్ల వాడుతున్నాను. చీకుడు పుల్ల అవైలబుల్ గా లేకపోతే టూత్ పిక్ అయినా వాడండి. ఈ రెండింటితో గోరింటాకు చాలా చక్కగా నీట్ గా పెట్టుకోవచ్చు. గోరింటాకు చేతికి పెట్టుకున్నాక అది నీట్ గా ఎండిపోయే వరకు కడగొద్దండి. ఈవెన్ కడిగేటప్పుడు కూడా చెయ్యి తీసుకెళ్లి డైరెక్ట్ నీళ్ళలో పెట్టి ముంచేయకుండా ఫస్ట్ ఇలాగా మన చేతికి ఉన్న గోరింటాకుని రిమూవ్ చేసేసి తరువాత వాటర్ లో వెళ్లి వాష్ చేసుకోండి. గోరింటాకు పండాక ఒక 5 to 6 అవర్స్ తర్వాత మనకి ఎగ్జాక్ట్ డార్క్ కలర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, నైట్ టైమ్స్ లో గోరింటాకు పెట్టుకొని పడుకునే ముందు వాష్ చేసినప్పుడు మనకి లైట్ ఆరెంజ్ కలరే ఉంటుంది, కానీ అదే మార్నింగ్ మనం నిద్ర లేచాక చూసుకుంటే డార్క్ కలర్ వచ్చేసి ఉంటుంది. సో ఇదండి ఈ రోజు లాంగ్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకొక వీడియోతో కలుద్దాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.